శివాజీ ఏదైతే ఆడవారి యొక్క డ్రెస్ సెన్స్ గురించి తన అభిప్రాయాన్ని మీడియా ముఖంగా చెప్పడం దాదాపు ఒక 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. తను చేసినటువంటి ఆ కామెంట్లో 99% ప్రజలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. తను చెప్పింది వాస్తవం, తను చెప్పింది నిజం, కరెక్టే చెప్పాడు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అది కాదు, అది పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి. ఆ సంస్కృతి మన భారతదేశంలో ఉండడం వల్ల చాలా వరకు అనర్థాలు ఏర్పడతాయని చెప్పేసి చాలామంది ఆయన చెప్పింది రియల్ కరెక్ట్ అని చాలామంది సమర్థిస్తుంటే, కేవలం 0.001% ఒక మహానటి ఏమంటుందంటే, మా యొక్క హక్కులు, మా యొక్క స్వేచ్ఛ, మా యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది, మా యొక్క స్వేచ్ఛని హరించేటట్టు ఈ పురుషాధిపత్యం ఉందా అని చెప్పేసి తను మాట్లాడిన విధానం, అలాగే మా డ్రెస్ సెన్స్ ఎలా ఉన్నా చూసేవాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, చూసేవాళ్ళు సమాజంలో చూసేవాళ్ళు కళ్ళు మూసుకోవాలి, చూసే కళ్ళలో తేడా రావాలి. అంతేగాని మా డ్రెస్సింగ్ సెన్స్ని, మా తీసుకునే ఫుడ్ని, మేము వేసుకునే బట్టల్ని క్వశ్చన్ చేసే హక్కు మీకు ఎక్కడిది, రాజ్యాంగంలో ఎక్కడుంది అని చెప్పి ఆ మహానటి మనురాలు తను చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఒక చిన్న కన్క్లూజన్ ఇస్తున్నాను. ఆ మహానటికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది ఆమెకు క్లియర్గా అర్థమయ్యే విధానంలో ఎక్కడ కూడా బూతు పదం మాట్లాడకుండా, ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఆమెకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తను కూడా ఒక భారతీయురాలు కాబట్టి తనకు అర్థమయ్యేలా ఇందులో ఈ వీడియోలో ఉండబోతుంది. ఖచ్చితంగా ఆమె వరకు ఈ వీడియోని రీచ్ అయ్యేలా మీరందరూ షేర్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆమెకు ఖచ్చితంగా మన భారతీయత గురించి అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడు మన భారతీయ గ్రంథాలు మనకు ఎలా చూపిస్తున్నాయి, ఒక మేల్ ఫీమేల్ జెండర్ మధ్యలో ఉండాల్సిన గుణగణాల గురించి ఏమని చెప్తున్నాయి మన శాస్త్రాలు అనేవి మనము క్లియర్గా మనం విన్నట్లయితే, మనకు ఏదైతే పురుషుణ్ణి బీజకణంగా మనకు పరిగణనలోకి తీసుకుంటుంది. బీజకణం ఏదైతే ఉందో ఇది ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదైతే ధర్మార్థ కామ మోక్షాలకి లోబడి తను జీవనాన్ని గడిపినట్లయితే ఒక సక్రమమైనటువంటి జీవనాన్ని తను గడుపుతున్నట్టు, అదే ఈ బీజకణం ఏదైతే ఉందో ఈ ప్రకృతిలో తను స్వేచ్ఛాభావాలతో ముందుకు వెళ్ళి ఈ మనకేదైతే శాస్త్ర పురాణ గ్రంథాలు మనకు ఇచ్చినటువంటి ఆ వాటి విధానంగా కాకుండా వాటికి అగెనెస్ట్గా, వాటికి భిన్నంగా మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మనం బ్రతికినట్లయితే ఈ పురుషుని యొక్క బీజకణం ఒకటే నష్టపోతుంది ఈ ప్రకృతిలో. ఈ బీజకణం ఒక్కటికే ఈ ఏదైతే దోషం ఉంటుందో ఈ బీజకణం ఒకటే, పురుష యొక్క బీజకణం ఒకటే నశించిపోవడానికి కారణమవుతుంది అని మనకు శాస్త్ర గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అలాగే స్త్రీ విషయానికి వస్తే, స్త్రీ అనేది ఒక కణం కాదు, ఒక మహాక్షేత్రంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ మహాక్షేత్రము చాలా జాగ్రత్తగా మనం చూసుకునే అవకాశం ఎంతగానో ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఎంతో పవిత్రతంగా ఉంటాయి, ఎంత స్వచ్ఛగా ఉంటాయి, ఎంతో భక్తి పార్వశంగా ఉంటాయో మన ఇళ్లలో మనం పెంచుకునే పిల్లల్ని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఈ ఇద్దరి మధ్యలో కొంచెం వ్యత్యాసాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఆడపిల్లని మన ఇంట్లో ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి ప్రమిద ఎలా వెలుగుతూ ఉంటుందో, ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో, ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో, మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లని కూడా అంతే పవిత్రంగా చూసుకునే మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు నేర్పినటువంటి గుణం. ఒక క్షేత్రంగా మనం ఆడపిల్లని మనం పూజిస్తున్నాం, ఒక క్షేత్రంగా చూసుకుంటున్నాం. కానీ ప్రస్తుత జనరేషన్లో స్వేచ్ఛ అనే ఒక పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చర్ని మన ఇళ్లలో మనం పేరెంట్స్ అయి ఉండి కూడా మన పిల్లల్ని పెంచే విధానంలో మార్పుని తీసుకొని వస్తున్నాం. సమానత్వం అనే భావంతో పిల్లల్ని
మేల్ని ఫీమేల్ని వేరువేరుగా పెంచకుండా ఇద్దరిని సమానత్వంతో చూసుకునే ఇప్పుడున్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోయినాం. పేరెంట్స్ కూడా అలాగే ఉండిపోయారు. ఎందుకంటే మోడర్నైజ్డ్గా ఉంటేనే మనల్ని గుర్తిస్తారు సమాజం అని చెప్పేసి చాలామంది అలాగే ఇప్పుడున్నటువంటి సౌలభ్యంతో ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్స్ వాడాలి, చిన్నపిల్లలకి ఎలా చూసుకోవాలి, పెద్దవారికి ఎలా చూసుకోవాలి, అలాగే ఇంట్లో మగపిల్లలకి ఒక విధమైనటువంటి డ్రెస్ సెన్స్ ఉంటే ఆడపిల్లలకి ఇంకో విధంగా డ్రెస్ సెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వ్యత్యాసం లేకుండా ఇద్దరికి ఈక్వల్గా డ్రెస్సులు మనం వాడిపేయడము, అలాగే షాపింగ్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మగపిల్లల డ్రెస్సే ఆడపిల్లలు వేయడం, ఇట్లాంటి వాడడం వల్ల చాలామందిలో చిన్నపిల్లలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది సతమతం అవుతున్నారు. ఇలాంటి కల్చర్ని మనం చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేస్తే మనం పేరెంట్స్ మనమే పిల్లల్ని ఇట్లాంటి కల్చర్లో ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఈ సమానత్వము అలాగే స్వేచ్ఛ అనేది వారిలో విపరీతమైనటువంటి కోణంలో దారి తీసే ప్రమాదం అయితే ఏర్పడుతుంది. మన భారతీయ సంస్కృతి మనకు నేర్పినటువంటి ఆడపిల్లలకి ఫీమేల్ జెండర్కి మేల్ జెండర్కి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి కల్చర్ని మనం మన ఇళ్లలో మళ్ళీ పునః ప్రారంభించుకొని పిల్లల్ని పెంచే విధానంలో మార్పులు ప్రతి ఇళ్లలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భారతీయ దేశం భారత సంస్కృతి సాంప్రదాయాలకు లోబడే ఉంటేనే నేటి సమాజం కావచ్చు, రాబోయే సమాజం, రాబోయే జనరేషన్ కూడా బాగుండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ డ్రెస్సింగ్ సెన్స్ కల్చర్ని మనం అలవాటు చేసుకుంటే రాబోయే జనరేషన్లో పూర్తిగా కల్తీ అయిపోయి ఇది భారతీయ దేశం అవునా కాదా అనేది గుర్తుపట్టే విధంగా కూడా మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప సంస్కృతి, ప్రపంచ దేశాలకి ఒక గురుస్థానంలో ఉన్నటువంటి ఈ సంస్కృతి మనం మన పిల్లలతో అలాంటి సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని అలవాటు చేయడం ఎంతో దౌర్భాగ్యమని ప్రతి ఒక్కరు గుర్తించాలి. తెరపై ఉన్నటువంటి ఈ మహా నటీమణులు సమాజానికి ఒక రిప్రజెంటేటివ్గా ఉండాల్సింది పోయి మా డ్రెస్సింగ్ సెన్స్ గురించి మీరెందుకు క్వశ్చన్ చేస్తారు, మా కల్చర్ ఇదే, మేము రాబోయే వారికి కూడా ఇలాంటి కల్చరే మేము వాళ్ళకి నేర్పుతామనేది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. మనం వారిని రోల్ మోడల్గా చేసుకోకుండా మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటారని నేను పదే పదే కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ వల్ల మన యొక్క అభిప్రాయం మారే అవకాశం ఉంటుందేమో, ఒకసారి వినండి. ఒక విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మనం ప్రపంచాన్ని అతి కష్టం మీద జయించవచ్చు, ప్రపంచాన్ని అతి కష్టం మీద చుట్టేసి రావచ్చు, కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోలేము, ఇంద్రియాల్ని కంట్రోల్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే అవి మన మాట అస్సలు వినవు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి కోణంలో ఉన్నటువంటి శాస్త్రీయతకి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు మనలో ఉన్న ఇంద్రియాలు మన కంట్రోల్ తప్పడం చాలా జరుగుతూ ఉంటాయి. ఈ కల్చర్కి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చరే మన కల్చర్ అనుకుని ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి కల్చర్ ఉంటూ రాబో రోజుల్లో చిన్న చిన్న గ్రామాలకు పల్లెల్లోకి ఇలాంటి కల్చర్ గిట మారితే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని జయించలేక ఇంద్రియాలే చేసే వికృతమైనటువంటి చేష్టలకి మన సంస్కృతిలో ఉన్నటువంటి మనమే బలైపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే మనకు సనాతనముగా మన భారతీయ శాస్త్రంలో మనకు మనుషులు జీవించే అనుగుణమైనటువంటి ఎలాంటి జీవన శైలి ఉండాలి అనే దాని మీద మనము వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ట్రావెల్ చేసి నేర్చుకుని భావితరాలకి అందియడం గొప్ప విశేషము. పాశ్చాత్య దేశంలో ఉన్న కల్చర్ని మనం అలవాటు చేసుకుని మనం పూర్తిగా ఈ మోడర్నైజ్డ్ జనరేషన్లో ఉండిపోయి రాబోయే జనరేషన్లో విచ్చలవిడి స్వేచ్ఛతో జీవితాలని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని నాకైతే అనిపిస్తుంది. దయచేసి ఇలాంటి ఈ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చర్ని ఎవరు కూడా అలవాటు చేసుకోకూడదని నేను సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని నేను అప్లోడ్ చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే మనం
చాలా వరకు కొన్ని సామెతలు వింటూ ఉంటాం. మంచి ఎవరు చెప్పినా వినాలి. ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినా, చిన్న స్థాయి పెద్ద స్థాయి అనేది చూడకుండా, ఏ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినా మంచిని ప్రతి ఒక్కరూ సమాజం స్వీకరించాలి. అలాగే చెడు ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని విమర్శించే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిని స్వీకరించాలి. నాకు ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. మంచి ఇంటి గడప దాటక ముందే చెడు ఊరంతా చుట్టేసి వచ్చింది అనేటట్టు ఉంటుంది ప్రస్తుతం నేటి సమాజం. చెడు మొత్తం వైరల్ అవుతూ మంచి కాస్త లేటుగా నిదానం వైరల్ అవ్వడం మనం గమనిస్తూ వస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నాకు కాస్త టైం దొరికినప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా నేను కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాను. కాబట్టి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ వీడియో పట్ల మీకేమైనా అభ్యంతరకరమైనటువంటి భావాలు మీకు వ్యక్తపరిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, జై భారత్.